ఎంతమంది లేబర్ పని చేస్తారు సార్ మీకు? 40 మెంబర్స్ ఉన్నారు ప్రస్తుతానికి అంటే మొత్తం ఈ వర్క్ మొత్తం మీరు సాగులోకి గ్రేడింగ్ వర్కే. గ్రేడింగ్ గ్రేడింగ్ వర్క్ 50 మెంబర్స్ ఉంటారు. సాగులో కాటికి అయితే 400-500 మెంబర్స్ ఉంటారు. 400 నుంచి 500 మంది మీరు మెయింటైన్ చేస్తారు. చేయాలి. 300 ఎకరాల ఈ పొగాకు సాగు చేయాలి కంపల్సరీ. ఏది వేస్ట్ అయ్యేది ఏది లేదు. పొగాకులో ఒక్కటి కూడా వేస్ట్ కాదు. వేస్ట్ అయ్యేది లేదు. ప్రతి చూరం కూడా ఉపయోగపడుతుంది. చోర కూడా ఉపయోగపడుతుంది. ఎంత పోతుంది సార్ చూర కూడా? చోర లాస్ట్ ఇయర్ అయితే 180 రూపీస్ దాకా వెళ్ళింది. ఎక్స్పోర్ట్ కూడా అవుతుంది సార్ మీరు? ఎక్స్పోర్ట్ అవుతుంది. మన ఇండియా వైజ్ ఎక్స్పోర్ట్ ఉంది. మనకి టొబాకో ఎక్స్పోర్ట్ ఉంది. ఎక్స్పోర్ట్ వల్ల కొన్ని వేల కోట్లు వస్తుంది మనకి ఇన్కమ్. ఈ 30 సంవత్సరాల ఈ చరిత్రలో ఈ పొగాకులో హైయెస్ట్ రేట్ ఎంత చూసారు సార్? 456. 456 రూపాయలు కేజీ. వచ్చి లోయెస్ట్ ఎంత చూసారు? లోయెస్ట్ కమ్మిన రోజు? లోయెస్ట్ కమ్మిన రోజు. రైతు సోదరులకు, వ్యవసాయ ప్రేమికులకు నమస్తే. మీరు చూస్తున్నారు శివ అగ్రి క్లినిక్. నేను మీ శివకుమార్. ఈరోజైతే మనం వచ్చేసి కోటనాగవరం గ్రామము, బుట్టాయగూడెం మండల కేంద్రము, ఏలూరు జిల్లాలో ఉన్నాము. మనతో పాటు వచ్చేసి రైతు శ్రీనివాసరావు గారు ఉన్నారు. ఈరోజు ఈ వీడియో టాపిక్ వచ్చేసి పొగాకు రైతు స్థాయిలో పండించిన ఒక ఎత్తు అయితే, పండించిన తర్వాత కూడా దాన్ని డ్రై చేసి, దాన్ని గ్రేడింగ్ చేసి, దాన్ని క్యూరింగ్ చేసేసి మార్కెట్లో విక్రయించేంత వరకు రైతు యొక్క శ్రమ అనేది అంతా ఇంత కాదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా శ్రమతో కూడుకున్నటువంటి పనిగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం చూసినట్లయితే పంట నుంచి కోసిన తర్వాత ఆ ఆకులని సేకరించి వాటిని ఇక్కడ రూమ్లలో భారీగా వీళ్ళకి దాదాపు చాలా పెద్ద గోడౌన్ లాగా పెద్ద రూమ్స్ ఉన్నాయి. వాటిలో ఒక రూమ్ టెంపరేచర్ని మెయింటైన్ చేస్తూ వీటిని ఫస్ట్ డ్రైయింగ్ చేస్తారు. డ్రై చేసిన తర్వాత చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ఫస్ట్ ఈ రూమ్లలో ఆకులను ఏ విధంగా డ్రై చేస్తారో అసలు ఇక్కడ నుండి మనతో పాటు చేసి పొగాకు పైన దాదాపు 300 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. 30 సంవత్సరాల పైగా ఈ పొగాకు పైన నిమగ్నమైన రైతు, సీనియర్ రైతుగా చెప్పుకోవచ్చు పొగాకులో. మరి శ్రీనివాసరావు గారిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే శ్రీనివాసరావు గారు. సార్, పొగాకు పంట కోసిన తర్వాత తీసుకొస్తారు కదా సార్, ఆకులు ఇట్లా తీసుకొస్తారు అక్కడి నుంచి వచ్చినప్పుడు? ట్రాలీలో వేసుకుని తీసుకొచ్చి జనం ఉంటారు. ఒక బంట అని ఒక 20 మంది ఉంటారు. 20 మంది ట్రాలీలు వేసుకుని పిక్ చేసిన తర్వాత ట్రాలీలు వేసి తీసుకొచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత కర్ర కలుతారు. కర్రలు ఇక్కడ ఉన్నాయి కదా, కర్రలు కలుతారు. అల్లిన తర్వాత ఎక్కిస్తారు. దీనిపై కర్రలు కట్టి ఎక్కిస్తారు. ఇట్లా కట్టలు కడతారా సార్ ఇవి? ఓకే, ఇలాగా. అచ్చా ఇట్లా కర్రలకు ఎక్కిచ్చేస్తాం. ఇలా కర్రలకు ఎక్కి కొంచెం బయటికి తీస్తాము సార్. ఇట్లా ఈ విధంగా కర్రలకు కడతారు. ఓకే, కట్టి ఎక్కించిన తర్వాత 6 days దీన్ని క్యూరింగ్ చేసిన తర్వాత రూమ్ టెంపరేచర్ 180 degrees వరకు కాల్చాలి. అంటే దశల వారీగా దీన్ని చూసుకుని దీని క్వాలిటీ చూసుకుంటా కాల్చాలి. కాల్చిన తర్వాత 6 days తర్వాత మళ్ళీ బయటకు తీసి అలా ర్యాష్ లో పెట్టి మళ్ళీ మాయిశ్చర్ తయారవ్వాలి. తయారైన తర్వాత కట్టలు కట్టి గ్రైండింగ్ హాల్ తీసుకెళ్తాం. ఇప్పుడు ఇక్కడ కట్టలు కడుతున్నారు కదా సార్, అంటే ఒక్కొక్క దానికి ఎన్ని ఆకులు పెడతారు? ఇట్లా 20 ఒక దానికి 20 గుత్తులు ఉంటుంది. 20 గుత్తులు అంటే ఒక గుత్తికి 2 ఆకులు? 2 ఆకులు. అంటే ఆకు సైజుని బట్టి పెడతారు. 2, 3 కూడా పెడతారు. ఆకు సైజుని బట్టి ఇట్లా కర్రకి ఇట్లా నాకు తెలిసి ఇట్లా 20 గుత్తులు ఉంటాయి. 20 గుత్తులు ఉంటాయి అంటే నాకు తెలిసి 40 ఆకులు. 20 గుత్తులు అంటే 40 ఆకులు. ఇటు 40, ఇటు 40, 80, 90 ఆకులు ఉంటాయి. ఈ కర్రలో వచ్చి ఇట్లా ప్యాకింగ్ చేసి ఇంకా రూమ్లో పెట్టేస్తారు. ఓకే, ఇది ఇక్కడ చేసేటువంటి పద్ధతి అన్నట్టు. ఇక్కడ నాకు తెలిసి ఇదంతా ఏం సార్ ఇక్కడ మొత్తం ప్రాసెస్ ఇట్లా పెట్టి కొట్టాలి. ఇది బాయిలర్. అడ్డ పక్కన వుడ్ వేస్తే ఇలా వచ్చి ఎంత సర్క్యులేట్ అయ్యి కింద హోల్స్ ఉంటాయి. ఆ హోల్స్ వల్ల కూల్ వైర్ వస్తుంది. దాని మళ్ళీ ఆ కూల్ వైర్ హాట్ వైర్ అయ్యి పైకి వెళ్ళిపోతుంది. పైనుండి పొగాకు ఆరుకుంటా వచ్చి కిందకు వచ్చేటప్పటికి ఈ కాడ కూడా నల్లబడిపోతుంది. ఇట్లా ఈ విధంగా నల్లబడుతుంది. ఇలా అవుతుంది. అయిన తర్వాత అది అప్పుడు ఆరిపోయిందని నిర్ధారించుకుని బయట తీసి బయట పెడతాం. బయట పెట్టాక ఒక నైట్ ఉంచేటప్పటికి మాయిశ్చర్ మెత్తబడిపోద్ది. మళ్ళీ మెత్తబడిపోయిందని కట్టలు కట్టి మళ్ళీ గ్రేడింగ్ హాల్ తీసుకెళ్ళి మళ్ళీ గ్రేడింగ్ చేసి ప్యాకింగ్ వెళ్తుంది. ఇప్పుడు మీరు రూమ్ టెంపరేచర్ మెయింటైన్ చేయడానికి కింద గుట్టాలు పెట్టారు కదా, కర్రలు పెట్టి మంటలు వేస్తారా? కర్రలు పెట్టి మంటలు వేపాలి. ఆ హీట్ తోటి ప్లస్ సైడ్లకి వెళ్ళి హోల్స్ లలో చల్లగాలి కూడా వస్తుంది. చల్లగాలి పంపిస్తేనే ఆ గాలి బయటకి వెళ్తుంది. ఓకే, పైకి పోతుంది. పైకి వెళ్తుంది. పైకి వెళ్ళి అక్కడి నుంచి ఆ వేడి అనేది కిందికి వస్తూ ఆరుకుంటూ వస్తుంది. ఇట్లా 7 రోజుల పాటు చేస్తారు. 7 రోజుల పాటు ఉంటుంది. 6 రోజులు కంపల్సరీ ఉంటది. 7వ రోజు మనకి బయట తీసేస్తాం. బయట తీసిన తర్వాత ఎట్లా ప్రాసెస్ చూద్దామా సార్? బయట తీసిన తర్వాత చూద్దాం. ఇంతకు ముందు మనం చూస్తున్నటువంటి ఆ రూమ్ లో ఏదైతే ఆకులు ఎండబెడతారో ఆ ఆకులు ఎండడానికి ఈ రూమ్ లో వెనక నుంచి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇందులో కర్రలు వేసి మంటలు లేపుతారు. ఇదేనా సార్ ప్లేస్? ఇట్లా కర్రలు వేయాలి. ఇందులో కర్రలు వేస్తారు, పెద్ద ముద్దులు వేసి మంటలు వేస్తారు అనుకుంటా. ఈ మంట నుంచి హీట్ అనేది జనరేట్ అవుతుంది. చల్లగాలి కిందికి వెళ్ళిపోతుందా? ఇక్కడ ఈ హోల్స్ ఓపెన్ చేస్తే చల్లగాలి అనేది పైకి వెళ్తుంది. 2 మిక్స్ అయ్యి మనకి ఆకులు ఎండుతాయి.
ఎండ అది దాంట్లో నుండి బయటకు వస్తుంది. కర్రలు పెడతారు కదా, ఎంతసేపు పెట్టాలి సార్ మంట? 6 days కంపల్సరీ ఉండాలి. అంటే 24 hours నడుస్తూనే ఉండాలి మంట, నడుస్తూనే ఉండాలి, ఎప్పటికి ఆగొద్దు అన్నది. ఆగకూడదు, ఆ హీట్ ఆగితే డ్యామేజ్ వస్తుంది మళ్ళీ. అచ్చా 6 days ఆ నిర్విరామంగా మంట అనేది రావాలి, హీట్ అనేది జనరేట్ అయితేనే ఉండాలి. జనరేట్ అవ్వాలి. ఎంత కట్టే పడుతుంది సార్? ఎంత పడుతుంది నార్మల్ గా? 3 టన్నులు. 3 టన్నులు ఏది ఒక్క గోడౌన్కి? ఒక బ్యారన్కి వచ్చి 3 టన్నులు. ఇప్పుడు ఈ రూమ్ సెటప్ ని బ్యారన్ అంటారా? బ్యారన్ అంటారు. ఒక బ్యారన్, ఒక బ్యారన్ లో ఎంత స్టోరేజ్ పడుతుంది? ఎన్ని క్వింటాల ఆకు పడుతుంది? 4-5 క్వింటాల్స్ ఆకు వస్తుంది. 4 నుంచి 5 క్వింటాల ఆకు ఒకటేసారి ఎండుతుంది. 7 రోజుల 7 రోజులు ఎండుద్ది. ఒక 3 టన్నులు పుల్ల పడుద్ది. 3 టన్నుల పుల్ల పడుతుంది. ఎంత మీకు పుల్లకి ఎంత ఖర్చు అవుతుంది ఇక్కడ? 12,000. 12,000 ఎంత కింటక? ఒక టన్ను వచ్చి 4,000. 3 టన్నులకు 12,000. 3 టన్నులు దీనికి కర్ర పడుతుంది అన్నట్టు. ఇది ఇక్కడ జరిగేటువంటి ఈ బ్యారన్ లో హీట్ ద్వారా ఆకును ఎండబెట్టడానికి జరిగేటువంటి ప్రక్రియ ప్రాసెస్. బ్యారన్ లో మనం ఆకు ఏదైతే ఎండిందో, ఎండిన తర్వాత వారం రోజుల పాటు ఎండినటువంటి ఆకుని తీసుకొచ్చి ఇక్కడ మనకి మళ్ళీ గ్రేడింగ్ చేయడం కన్నా ముందు ఇట్లా కుప్పలు కుప్పలుగా వేసుకుంటారు. ఈ కుప్పలు కుప్పలుగా వేసుకున్న తర్వాత ఈ కర్రల నుంచి ఆకుని ఇట్లా కట్టలు కడతారు కదా సార్? అక్కడ ఇక్కడ వచ్చిన బ్యారన్లో ఉన్న కర్రల్లో మాయిశ్చర్ తయారైన తర్వాత కట్టలు కట్టి ఇలా స్టోర్ చేసుకుంటాం. ఇట్లా స్టోర్ చేసుకున్న తర్వాత దీన్ని అప్పుడు మళ్ళీ గ్రేడింగ్ తీసుకెళ్తాం. ఇంకా అక్కడ అందరూ మనుషులు లేడీస్ ని పెట్టి ఏ నెంబర్ ఆ నెంబర్, ఏ క్వాలిటీ ఆ క్వాలిటీ 4 రకాలుగా విభజించి ప్యాకింగ్ చేస్తాం. ఇక్కడ మొత్తం బాగా స్టోర్ చేసుకుంటారు సార్. మీ దగ్గర మొత్తం బ్యారెల్, చాలా బ్యారెల్ ఉన్నాయి సార్, 1 కాదు 2 కాదు. ఎన్ని బ్యారెల్ ఉంటాయి సార్ మీకు? 70. మనకి 70 బ్యారెల్ ఉన్నాయి. ఒక బ్యారెల్ కాదు 2 బ్యారెల్, 70 బ్యారెల్. ఒక బ్యారెల్ లో మీరు అన్నట్టు ఇంతకు ముందు ఎన్ని క్వింటాల్ సార్? 5 క్వింటాల్స్. 4 అట్లాంటివి 70 బ్యారెల్ ఉన్నాయి మీకు. 70 బ్యారెల్ ఉన్నాయి. అంటే మేము 300 ఎకరాల్లో సాగుతుంటే పొగాకు మొత్తం ఎండాలి ఒకటేసారంటే ఇన్ని బ్యారెల్ అవసరం. మనకి మొత్తం ఎన్ని ఎకరాలలో ఉంటుంది సార్ ఇది కూడా? ఇది మొత్తం ఒక 5 ఎకరాల్లో ఉంటాయి. 5 ఎకరాల్లో మొత్తం బ్యారెల్లే ఉంటాయి. ఓకే, ఇట్లా స్టోర్ చేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ స్టెప్ చూద్దాం. ఓకే, కుప్ప తర్వాత ఇక్కడ చూసుకుంటే చాలా మంది మహిళలు ఉన్నారు. వీళ్ళందరూ కార్మికులుగా చెప్పుకోవచ్చు. వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఆ పంట నుంచి వచ్చి ఎండిన తర్వాత ఇక్కడికి వచ్చేసరికి ఆకులు అంటే చాలా రకరకాల సైజులు ఉంటాయి కదా, వాటిలో గ్రేడింగ్ చేసే పద్ధతి ఇక్కడ మనకు కనిపిస్తుంటుంది. చాలా మంది మహిళలు ఉన్నారు మనతో పాటు. అసలు గ్రేడింగ్ ఏ విధంగా చేస్తారు, ఇక్కడ జరిగిన తర్వాత ప్యాకింగ్ ఎట్లా చేస్తారు, అంటే మార్కెట్కి అమ్మేంత వరకు ఇక్కడ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో శ్రీనివాస్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, నెక్స్ట్ ఇప్పుడు ఈ ప్రాసెస్ ఎట్లా జరుగుతుంది సార్? ఇప్పుడు అక్కడ ఉన్న మండిలో తీసుకొచ్చి ఇక్కడ కట్టలకు పెట్టిన తర్వాత ఇది గ్రేడ్ల కింద విభజిస్తారు. 1, 2, 3, 4 అని అలా చేసి. ఎన్ని గ్రేడ్స్ ఉంటాయి సార్? 4 గ్రేడ్లు ఉంటాయి. 4 గ్రేడ్లు విభజించిన తర్వాత ఈ కట్టలు కట్టి బాక్సుల దగ్గరికి వెళ్తాయి. బాక్సుల దగ్గర ఇది ఏ గ్రేడ్ కి ఆ గ్రేడ్ ప్యాక్ చేసి మళ్ళీ గోడౌన్కి వెళ్ళిపోతాయి. ఇప్పుడు గ్రేడ్ 1 అంటే ఎట్లా ఉండాలి క్వాలిటీ? గ్రేడ్ 1 అంటే క్వాలిటీ ఇప్పుడు ఇది మొత్తం ఒక కట్ట ఉండాలి. అచ్చా, గ్రేడ్ 1 అంటే ఈ విధంగా సైజు పొడుగు ఉండాలి, మంచి పొడుగు అంటే గోల్డిష్ కలర్ ఉండాలి, ఒకే కలర్ ఉండాలి. అచ్చా, గోల్డ్ కలర్ ఉండాలి, మంచిగా ఒకే కలర్ ఉండదు. ఇది వచ్చేటప్పటికి సెకండ్ వస్తుంది, ఇది సెకండ్, ఇది థర్డ్ వస్తుంది. అచ్చా, ఇట్లా గ్రేడింగ్. ఒక మనిషి ఇప్పుడు చాలా మంది, ఎంత మంది ఉంటారు సార్ ఇక్కడ? మీరు 30 మెంబర్స్ ఉంటారు. 30 మంది ఉంటారు. ఒక్కొక్క మనిషి అంటే ఎంత చేస్తుంటారు ఒక రోజుకి? ఎన్ని కిలోలు లాగా చేస్తుంటారు? ఒక మనిషి వచ్చి 60 కేజీల వరకు చేస్తారు ఒక రోజుకి. మొత్తం 60 కిలోలు గ్రేడింగ్ చేసేస్తారు. ఎంత తీసుకుంటారు సార్ వీళ్ళు? ఇట్లా ఒక్కొక్క 300 రూపాయలు ఒక్కొక్కరికి ఇస్తారు అన్నట్టు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇదే ప్రాసెస్. 8 కాడ నుండి ఈవినింగ్ 5 వరకు చేస్తారు అన్నట్టు. సార్ ఇది అసలు చాలా మంది తెలియదు. అంటే గ్రేడింగ్ చేయడం వల్ల అంటే రేట్ అనేది ఎట్లా, ఎందుకు సార్ గ్రేడింగ్ అనేది? గ్రేడింగ్ అంటే అది కావాల్సిన క్వాలిటీ, ఫస్ట్ క్వాలిటీ, సెకండ్ క్వాలిటీ ఉంటుంది. ఫస్ట్ క్వాలిటీకి ఒక గ్రేడ్ ఇస్తారు. ఆ గ్రేడ్ కి 300 ఉండొచ్చు, లేదా 400 ఉండొచ్చు. సెకండ్ క్వాలిటీ అంత ఉండకపోవచ్చు. ఓకే, అది 100 ఉండొచ్చు, 150 ఉండొచ్చు, 200 ఉండొచ్చు. దాని గురించి గ్రేడ్ చేసి ఓకే యూనిఫామ్ గా ఉండాలి పొగాకు అనేది. అంటే ఎక్స్పోర్ట్ క్వాలిటీ కావాలనుకుంటే యూనిఫామ్ గా ఉండాలి. అంటే యూనిఫామ్ గా ఉంటే వాళ్ళు దేనికి వాడుతుంటారు సార్? అంటే మంచి క్వాలిటీ అది డొమెస్టిక్ వాడతారు, ఎక్స్పోర్ట్ వాడతారు. ఓకే, డొమెస్టిక్ అంటే ఇప్పుడు గొల్ల ఉంది, నాసిరకం పొగాకు ఉంది, తక్కువ రేట్ సిగరెట్స్ కి వాడతారు. ఓకే, హై క్వాలిటీ ఉంది, ఎక్యురేట్ సిగరెట్స్ కి వాడతారు. ఎక్స్పోర్ట్ కావాలనుకుంటే ఎక్స్పోర్ట్ కొన్ని దేశాలకు ఎక్స్పోర్ట్ అవుతుంది మన పొగాకు. ఆ ఎక్స్పోర్ట్ కూడా ఈ క్వాలిటీని బట్టి ఆడ ఎక్స్పోర్ట్ చేసుకుంటాడు, ఆడికి కావాల్సిన రేట్ ని బట్టి. ఎక్స్పోర్ట్ కూడా అవుతుంది సార్? ఎక్స్పోర్ట్ అవుతుంది. మన ఇండియా వైజ్ ఎక్స్పోర్ట్ ఉంది, మనకి టొబాకో ఎక్స్పోర్ట్ ఉంది. ఎక్స్పోర్ట్ వల్ల కొన్ని వేల కోట్లు వస్తుంది మనకి ఇన్కమ్. ఇప్పుడు మీరు దాదాపు మొత్తం ఎన్ని ఎకరాలు సార్ పొగాకు? మీరు 300 ఎకరం. 300 ఎకరాలు. 300 ఎకరాకి ఎంత సార్? అంటే ఎంత కెపాసిటీ తోటి ఇక్కడ నడుస్తుంటది వర్క్ అనేది? ఇక 300 ఎకరం అంటే దగ్గర 3000 క్వింటాల వరకు మన దగ్గర. 3000 క్వింటాలు అంటే దాదాపు 3 లక్షల కేజీలు. దాదాపు ఒక 30 టన్నులకు పైగా ఈ పొగాకు అనేది కంచిపోతుంది అన్నట్టు. నాకు తెలిసి చుట్టుపక్కల మీరే పెద్ద రైతుగా చెప్పుకోవచ్చా సార్? ఇంకా ఉన్నారు, మనం కూడా పోటీగా ఉంటది.
ఓకే, మీరు ఇప్పుడు రేట్ ఎట్లా ఉంది సార్ మార్కెట్ ఈ ప్రజెంట్? ఇప్పుడు ఇవ్వాలన్న రేట్ అయితే హై గ్రేడ్కి వచ్చేటప్పటికి 265 రూపాయలు ఉంది. 265 రూపాయలు. ఇంకా లో గ్రేడ్ అవి కొనట్లేదు, ఓన్లీ ఒక హై గ్రేడ్ వరకే తీసుకుంటున్నారు. హై గ్రేడ్ లో కూడా వాళ్ళు కావాల్సిన క్వాలిటీ వరకే తీసుకుంటున్నారు. అన్ని బేళ్లు కొనట్లే. 300 బేళ్లు వెళ్తే 200 బేళ్లు అనుకోతే 100 బేళ్లే కొంటున్నారు. కొనకపోతే రివర్స్ రావాలి, రివర్స్ తీసుకొచ్చుకోవాలి. మీరు స్టోర్ కూడా చేస్తున్నట్టు సార్, చాలా స్టోర్ ఉంది, గొడవలు ఉన్నాయి. ఎంత ఉంది అంటే రెడీ అయ్యి మార్కెట్ కి వేయాల్సినంత కెపాసిటీతో ఉన్నటువంటి ఎన్ని ఉన్నాయి మీ దగ్గర? మన దగ్గర ప్రెసెంట్ 2000 బేళ్లు ఉన్నాయి. 2000 బేళ్లు అంటే ఒక బేల్ అంటే ఎంత? బేల్ వచ్చేటప్పటికి 140 నుండి 150 కేజీస్ మధ్యలో ఉంటుంది. ఒక బేల్ వచ్చేసి 140 to 150 కేజీస్. అట్లాంటివి ఎన్ని ఉన్నాయి? 2000 ఉంటాయి. 2000 అంటే దాదాపుగా నాకు ఎంత ఎంత ధర అని చెప్పుకోవచ్చు సార్ ఒకవేళ మార్కెట్ లో అమ్ముతాయి? మార్కెట్ హై రేట్ నీరున్న మార్కెట్ అయితే 9 crores అలా వస్తుంది. 9 నుంచి 10 కోట్లకు సంబంధించినటువంటి పొగాకు మీ దగ్గర స్టోర్ అయి ఉంది. రేట్ లేక ఆగిరు. రేట్ లేదు, రేట్ ఉంటే మార్కెట్ పంపిస్తారు. మార్కెట్ పంపిస్తారు. మంచి రేట్ అంటే ఎంత చెప్పొచ్చు సార్? మంచి రేట్ అంటే మనకి గిట్టుబాటు ధర వచ్చేటప్పటికి 300 రూపాయలు చిల్లరే మనకి కల్ట్ ఆఫ్ కాన్స్ట్రక్షన్ అవుతుంది. దాని మీద మనకు 350 రూపాయలు కానీ ఇవ్వగలిగితే మనం కొంత లాభంలో ఉంటాం. మనం లాస్ట్ ఇయర్ వచ్చేటప్పటికి 456 రూపాయలు ఇచ్చాడు హైయెస్ట్ బిడ్. 300 రూపాయలు మనకి యావరేజ్ ప్రైస్ వచ్చింది. పత్తి పొగాకు లో గ్రేడ్ అయినా హై గ్రేడ్ అయినా మొత్తం కలిపి యావరేజ్ 300 వచ్చింది. అప్పుడు మనం ₹1 మిగిలింది. ఈ సంవత్సరం ఆ పరిస్థితి కనపడట్లేదు. మరి యుద్ధాల వల్ల అవ్వచ్చు ఏంటనేది తెలియదు. లేట్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ పంట నుంచి కోసిన తర్వాత అసలు ఇది మొత్తం అంటే అక్కడ ఆ రూమ్లలో ఎండబెట్టడం, మొత్తం గ్రేడింగ్ చేయడము, క్యూరింగ్ చేయడం మొత్తం ఎన్ని రోజుల ప్రాసెస్ సార్ ఇది మొత్తం? ఈ 3 months ప్రాసెస్. మొత్తం 3 months ప్రాసెస్. ఏది రూమ్ లోకి ఆకు పోయినప్పటి నుంచి మళ్ళీ అంటే ప్యాక్ అయ్యి బేల్ అయ్యేంత వరకు అది మనం లేబర్ ని బట్టి ఉంటది టైమింగ్. మీకు ఎంత టైం పడుతుంది ఇక్కడ? మనకి 3 నెలలు పడుతుంది. 3 నెలలు పడుతుంది. ఎంతమంది లేబర్ పని చేస్తారు సార్ మీకు? 40 members ఉన్నారు ప్రస్తుతానికి. అంటే మొత్తం ఈ వర్క్ మొత్తం మీరు సాగులోకి గ్రేడింగ్ వరకే 50 members ఉంటారు. సాగులో కాటికి అయితే 400-500 members ఉంటారు. 400 నుంచి 500 మంది మీరు మెయింటైన్ చేస్తారు. చేయాలి. 300 ఎకరాల ఈ పొగా సాగుకి చేయాలి కంపల్సరీ. ఓకే, ఇప్పుడు ఇందులో మనకి అంటే కొంచెం చేస్తున్నప్పుడు చాలా వరకు పొడి కూడా అట్లా మిగిలిపోతుంది. అది కూడా మనం ప్యాక్ చేసేసి అమ్ముకోవచ్చు. స్క్రాప్ అంటారు దాన్ని. ఓకే, అది కూడా అమ్ముతారు. ఏది వేస్ట్ అయ్యేది ఏది లేదు. పొగాకులో ఒక్కటి కూడా వేస్ట్ అయ్యేది లేదు. అన్ని చూరం కూడా ఉపయోగపడుతుంది. చూర కూడా ఉపయోగపడుతుంది. ఎంత పోతుంది సార్ చూర కూడా? చూర లాస్ట్ ఇయర్ అయితే 180 రూపీస్ దాకా వెళ్ళింది. ఆ 180 రూపీస్ కూడా పోతుంది చూర అనేది. 180 రూపీస్ 210 కూడా వెళ్ళింది. అంటే వాటికి కావాల్సిన క్వాలిటీ అంటే కొంచెం పెద్ద మొక్క ఉండి బాగుంది అనుకుంటే ఎంతైనా వేస్తాడు. ఓకే, లేదంటే 40 నుండి లో బిడ్ 40 రూపాయలు 200 చిల్లర వరకు మార్కెట్ నడిచింది. ఇప్పుడు పొగాకు ఇంతకాలం మీ దగ్గర ఉంది కదా, ఈ రూమ్లలో మీరు రేట్ లేదని స్టోర్ చేస్తారు. అంటే స్టోరేజ్ ఎన్ని రోజుల వరకు నిల్వ ఉంటుంది సార్? దగ్గర 1 year వరకు ఉండొచ్చు. 1 year వరకు స్టోర్ చేసుకోవచ్చు. దానికి మించితే ఏమైతుంది సార్ నార్మల్ గా? దాంట్లో వచ్చే సెంటర్ డ్యామేజ్, మాయిశ్చర్ ఎక్కువైపోయి డ్యామేజ్ వచ్చేసి పొగాకు లోన్ కుళ్ళిపోతుంది అన్నట్టు. 1 year వరకు అయితే ఉంచుకోవచ్చు. మీరు ఇంతకు ముందు ఒక స్ప్రేయర్ పంప్ తోటి తీసుకొని కూడా స్ప్రేయింగ్ చేస్తారు. వెదర్ బాగోక మనం మాయిశ్చర్ కోసం స్ప్రే చేస్తున్నాం. మాయిశ్చర్ కోసం ఇట్లా ఓన్లీ వాటర్ స్ప్రింక్లింగ్ అంతే. అట్లా చేస్తే పొగాకు మీద ఫంగస్ ఫామ్ అనేది అట్లాంటిది ఏం కాదు. అటువంటి ఏం రాదు. బాగా ఇప్పుడు ఇంతకన్నా చేస్తున్నారు కదా సార్, ఇంత ఘాట్ ఉంది, దీని వల్ల ఏమన్నా పీల్చడం వల్ల ఏమన్నా సమస్యలు ఏమైనా ఉంటాయి? సమస్యలు ఏమి రావు. అంటే ఫెర్టిసైడ్స్ కొంచెం తక్కువగా యూజ్ చేస్తాం కదా, దాని మీద అంత ప్రాబ్లం రాదు. ఎందుకంటే ఇది గ్రేడింగ్ చేయడం లేట్ అవటం వల్ల ఇంత స్మెల్ వస్తుంది. అదే డైరెక్ట్ మనం క్యూరింగ్ అయిన వెంటనే 20 days లోపు అయితే ప్రాబ్లం లేదు, అంత స్మెల్ రాదు. పొగాకులో ఉండే పట్టుదనంతో కూడా స్మెల్ వస్తుంది. అంటే ఎంత ఘాట్ ఉంటే అంత క్వాలిటీ ఉంటుంది చెప్పొచ్చు. క్వాలిటీ ఉంటుంది. నికోటిన్ అంటారు కదా సార్, అది ఎట్లా? నికోటిన్ వచ్చేటప్పటికి దీంట్లో ఆకును బట్టి ఉంటుంది. అది 4 కోట్ల కాడ నుండి పైన ఒక రకంగా ఉంటది, కింద ఒక రకంగా ఉంటది. అది మనకి ఇప్పుడు 4% గానీ వచ్చిందంటే హై నికోటిన్ అంటే మంచిగా బాగుంటది. టాప్ రేట్ బాస్. అయితే నికోటిన్ లెవెల్స్ చెక్ చేయరు కంపెనీలో. ఓకే, మనకు క్వాలిటీని బట్టి తీసుకుంటారు. క్వాలిటీ మంచిగా ఉందంటే ఆటోమేటిక్ నికోటిన్ ఉంటది. అది ఇంకోటి బంక ఉంటే కూడా మంచి నాణ్యత. ఎక్కువ ఇప్పుడు చేలో ఎక్కువ జిడ్డు ఉన్నది అనుకోండి, పొగాకులో పట్టుదనం ఎక్కువ ఉన్నట్టు ఉంటుంది, మనకు వెయిట్ ఈల్డ్ పెరుగుతుంది. వెయిట్ ఈల్డ్ అనేది పెరుగుతుంది అన్నట్టు. ఇప్పుడు నార్మల్ గా ఇప్పుడు అంటే ఇంతకుముందు సాగులు తర్వాత ఎండ పెడుతుంది కదా సార్, డ్రై లీఫ్ అంటే ఎన్ని ఆకులు కలిపితే ఒక కేజీ వచ్చే అవకాశం ఉంటుంది సార్? 80 నుండి 120 వరకు వస్తాయి. 80 నుంచి 120 ఆకులు వరకు కేజీ వస్తాయి. 80 లీవ్స్ కూడా కేజీ వచ్చే ఉంటాయి. అప్పుడు మనకు 12-13 క్వింటాల్ యావరేజ్ ఈల్డింగ్ వస్తుంది. 120 వచ్చేటప్పటికే 10 వస్తుంది. అలాగనమాట.
అచ్చా డ్రై అయిన లీఫే, డ్రై డ్రై అయిన లీఫ్ 80 నుంచి 120 ఆకులు అయితే 1 kg అవుతుంది. 1 kg వస్తుంది ఓకే, ఇది ఇక్కడ జరుగుతున్న ప్రాసెస్. ఓకే, ఇంతవరకు మనం గ్రేడింగ్ అయిపోయింది చూసాం కదా, గ్రేడింగ్ ఏ విధంగా చేస్తారు, గ్రేడింగ్ తర్వాత వాటిని ప్యాకింగ్ చేసే పద్ధతి ఏ విధంగా ఉంటుందో చూద్దాం. సార్ ఏం సార్ ప్యాకింగ్ ఎట్లా చేస్తారు? ఏ నెంబర్ కా నెంబర్ తీసుకొచ్చి ఇక్కడికి ఇక్కడ పెట్టెలు కాడేసి ఎవరి దాళ్ళు తొక్కి అందిస్తారు. ఇలాగా పెట్టెలు తయారు, ఇట్లా పెట్టెలు పెడతారు చెక్కలతో తయారు చేసుకుని దాని మధ్యలో మనం ఈ ఆకుని తీసుకొచ్చి అలా ఆకు ఇచ్చి పేరుస్తారు అన్నట్టు, పేరుస్తాం. పేర్చి కాళ్ళతో మంచి తొక్కుతా ఉంటారు, తొక్కాలి. తొక్కిన తర్వాత మళ్ళీ గోన్ సెన్స్ చేసేసి స్టిచ్చింగ్ చేయాలి అలాగా ప్యాక్. అచ్చా, ఇప్పుడు ఇది తీస్తే వచ్చేస్తుంది కదా సార్, మొత్తం అయిపోయిన తాడు తీసేస్తే వచ్చేది. ఈ తాడు తీసేసి ఇవన్నీ ఎక్కడికక్కడ సపరేట్ అయిపోతాయి. దేని దానికి వచ్చేది. ఇట్లా అయిపోయిన తర్వాత ఇవి అయిపోయిన తర్వాత ఇంకా అలా ప్యాక్ చూపిస్తారా సార్? ఇలా ప్యాక్ చేసుకుంటాం. అయిపోయిన తర్వాత ఆ డబ్బాని ఇట్లా ఓపెన్ చేసేస్తే ఇది ఇట్లా వచ్చేస్తుంది, తయారవుతుంది. ఇది తయారైన తర్వాత దీన్ని ఇలా ప్యాక్ చేసుకుంటాం. ఇదంతా ఒక 2500 కూడా 2500 బేల్స్ ఇట్లాంటివి. ఇది ఒక్కొక్క బేలు ఎంత సార్? ఇది 140 నుండి 150 కేజీల మధ్యలో 140 నుంచి 150 కేజీలు. లాస్ట్ ఇయర్ రేట్ అయితే 65,000 70,000 వస్తుంది. ఈ సంవత్సరం రేట్ అయితే 30,000 వస్తుంది. ఒక బేలు 30,000 డిఫరెన్స్ ఉంది లాస్ట్ ఇయర్ కి ఇప్పటికి. ఇట్లా బేలు మీరు స్టోర్ చేసుకుంటారు, ఇది ఫైనల్ అన్నట్టుగా సార్? ఫైనల్ ఇట్లా అంటే ఏ గ్రేడ్ బి గ్రేడ్ ఏ గ్రేడ్ అయినా ఇట్లనే ప్యాక్ చేయాలి. ఏ గ్రేడ్ అయినా అలాగే ప్యాక్ చేయాలి. ఇది తీసుకొని మీరు అక్కడ మార్కెట్ లో పెడతారు? మార్కెట్ లో పెడతాం. ఈ గ్రేడ్ వైజ్ అక్కడ గ్రేడ్ రాస్తారు, మనం స్లిప్ ఇచ్చి స్లిప్ మీద గ్రేడ్ రాస్తారు. ఇది చూసేమంటే అర్థమైపోతుంది కదా సార్. అప్పుడు ఈ బేలు తాళ్ళు కోసి ఎడ తీసి పోగు బయట తీసి గ్రేడ్ రాస్తారు. అచ్చా, ఇట్లా ఒక కట్ట తీసిరంటే అర్థమైపోతుంది క్వాలిటీ. దాని ఆ క్వాలిటీ ప్రకారం మనకి గవర్నమెంట్ అథారిటీ ఉన్నవాడు రేట్ పెడతాడు. ఆ రేటుకి మనం పాడుకునే వాళ్ళు ఉంటే పాడుకుంటారు, పాడకపోతే నో బిడ్ అవుతుంది. ఎక్కడ అమ్ముతుంది సార్ ఇది? జంగారెడ్డిగూడెం టొబాకో బోర్డు, జంగారెడ్డిగూడెం గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ జంగారెడ్డిగూడెంలో బోర్డు, సెంట్రల్ టొబాకో బోర్డు అనేది మీకు సపరేట్ గా ఉంది అన్నట్టు. ఉంది, పసుపు బోర్డు లెక్క. అక్కడ ఒక మీకు మద్దతు రేట్ అనేది ప్రభుత్వం ఇస్తుంటది, డిమాండ్ బట్టి రేట్ ఫిక్స్ చేస్తారు. ఎట్లా జరుగుతుంది సార్ ఆక్షన్ అనేది? ఈ ఆక్షన్ బయర్స్ పాల్గొంటారు. ఏఎస్ వచ్చేటప్పటికి రేట్ పెడతాడు. ఈ గ్రేడ్ కి ఈ రేటు 240 పెడతాడు. వాళ్ళు ఎవరైనా పాడుకుంటే 300 దాకా వెళ్ళొచ్చు. ఎవరో పాడకపోతే ఇంకా తగ్గించి పెడతాడు. ఎవరైనా యాక్సెప్ట్ అయితే అవుతుంది, లేకపోతే నో బిడ్ అంటారు. నో బిడ్ అంటే మళ్ళీ మనం ఇంటికి తెచ్చుకుని మళ్ళీ నెక్స్ట్ మనకి ఏ రోజు అయితే క్లస్టర్ వద్దో ఆ రోజు మళ్ళీ అమ్ముకోవాలి, మనకి ఇచ్చే టైమింగ్స్ బట్టి. మీరు అంతా ఎట్లా తీసుకోవతారు సార్ అక్కడికి? ట్రాలీలో తీసుకెళ్ళాలి. ట్రాలీలు అంటే ఇట్లా DCM లో వేసుకోతారా? లేదు, మన అగ్రికల్చర్ ట్రాలీస్ ఉన్నాయి కదా, వాటిల్లో వేసుకెళ్ళి 2 wheel ట్రాలీస్, ఆ ట్రాలీలో వేసుకుని తీసుకెళ్తాం. ఓకే, అక్కడ తీసుకుని అమ్ముతారు అన్నట్టు. అమ్ముతాం. ఇంకా బిడ్డింగ్ చెప్పని ఒక అధికారి ఒక రేటు ఆ రోజు అవసరం డిమాండ్ బట్టి రేట్ ఇస్తాడు, రేట్ ఫిక్స్ చేస్తారు. ఆ రేటుని ఆ వ్యాపారస్తులు కావాలా తగ్గియాలని చూసి చేస్తారు, చేసుకుంటారు. మన ప్రమేయం ఏమి ఉండదు అక్కడ. ఓకే, మీ 30 సంవత్సరాల ఈ చరిత్రలో ఈ పొగాకుల హైయెస్ట్ రేట్ ఎంత చూసారు సార్? 456 రూపాయలు కేజీ వచ్చి. లోయెస్ట్ ఎంత చూసారు? లోయెస్ట్ అమ్మిన రోజు 15 రూపాయలకు కూడా అమ్మాము. 15 రూపాయలకు కూడా? అంత అంటే గ్రేడ్ ని బట్టి అంటే లో క్వాలిటీ 15 రూపాయలకు అమ్మింది కూడా ఉంది. మంచి క్వాలిటీని హైయెస్ట్ లోకు తక్కువకి ఎంత అమ్మారు? ఇలా మంచి కాస్ట్ లోకి వచ్చేటప్పటికి 100 to 120 అలా కూడా అమ్మాం. 100 to 120 అమ్మిన రోజు కూడా ఉన్నాయి. ఇంకా మన దగ్గర ఎక్కువ రోజు స్టోర్ అయితే ఖరాబ్ అవుతుంది కాబట్టి అమ్మేయాలి. దీనికి ఒక టైం అనేది ఉంటది, క్లోజింగ్ డేట్ కూడా ఉంటది. ఆ క్లోజింగ్ డేట్ టైం కి అమ్మేసేయాలి. మళ్ళీ అంటే ఇది ఆథరైజ్డ్ కాబట్టి ఆథరైజ్డ్ పోవాకు మనం ఎక్కడ పడితే అక్కడ అమ్మటానికి లేదు, ఓన్లీ బోర్డులోనే అమ్మాలి. మనం బయట అమ్మటానికి ఉండదు, ఆ వ్యాపారస్తులు వచ్చి బయట కొనడానికి ఉండదు. కొంటే విజిలెన్స్ కేసు. ఓన్లీ నువ్వు ఏమన్నా తీసుకొని బోర్డుకి బోర్డు అమ్మాలి. ఏ రేట్ లో అమ్మినా బోర్డులో అమ్మాలి, ఏ రేట్ లో కొనుక్కున్నా బోర్డులో కొనుక్కోవాలి. నేను తీసుకొని గంజులు అమ్ముతాడంటే కుదరదు. ఈ బేలు ఒకవేళ రిజెక్ట్ అయిపోయి మనం బేల్ బోర్డుకి వేయలేకపోయినా ఈ బేలుకి మనం లెక్క చెప్పాలి. మనం పొలంలో వేసుకున్నామా ఎక్కడ వేసుకున్నాం అనేది లెక్క చెప్పాలి. ఇది పొలంలో ఎరువుగా కూడా వేసేసుకుంటాం కొన్ని సందర్భాలు పోతే. అలా చెప్పాలి, ఎరువు కూడా పనికి వస్తుంది. ఓకే, మరి ఇంత కష్టం చేస్తారు కదా సార్. చివరిగా మన 2 తెలుగు రాష్ట్రాల రైతులకి మనం ఆ సాగు గురించి చెప్పారు, ఆ ఆకు తీసుకొచ్చి ఎండబెట్టినందుకు క్లియర్గా చూపించారు. ఏమని చెప్తారు సార్ మీ శ్రమ గురించి రైతులకి? కొత్త రైతులు ఉన్న పొగాకు పండించాలనుకున్న వాళ్ళు కూడా మీరు రైతులు అంటే పొగాకులోకి రావడానికి అయితే ఇష్టం ఉండదు మనకి. ఇది సెంట్రల్ గవర్నమెంట్ దీన్ని డిస్పేచ్ చేయాలనే ఆలోచనలో ఉంది. అది ఇది లాటరీ టైపు. ఒకవేళ వస్తే డబ్బులు ఆగిగానే వస్తాయి, పోతే ఆగి కూడా అలాగే పోతాయి. ఇది స్టాండర్డ్ గా అయితే రేట్ అనేది ఉండదు, ఇంటర్నేషనల్ మార్కెట్ మీద ఆధారపడి ఉంటది. దాన్ని బట్టి చూసి ఇంకా ఉద్యానవన పంటలు గట్రా బాగున్నాయి, వాటి మీద వెళ్తేనే మంచిది. టొబాకో అనేది 1 సంవత్సరం బాగుంటది, 10 సంవత్సరాలు బాగోదు. ఆ 1 సంవత్సరంలోనే డెవలప్ అవ్వచ్చు, 10 సంవత్సరాల్లో తట్టుకుని ముందుకు రావాలి. దానివల్ల కొంతమంది అప్పుల పాలైపోయిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది బాగుపడిన వాళ్ళు ఉన్నారు.
ఈ 3 ఇయర్స్ నుండి పొగాకు రేట్ బాగుండటం వల్ల బాగా డెవలప్ అయిన వాళ్ళు ఉన్నారు. ఓకే. ఎందుకంటే ఏదైనా స్టాండర్డ్ ఫామ్ ఆయిల్ అటువంటి వాటికి వెళ్తేనే స్టాండర్డ్ పంట, స్టాండర్డ్ ఇన్కమ్ కాబట్టి ప్రాబ్లం ఉండదని నా ఆలోచన. ఓపిక ఉన్న రైతు రావాలి ఇందులోకి. ఓపిక ఉండాలి, తట్టుకునే పేమెంట్ కూడా ఉండాలి. ఒకవేళ లాస్ వచ్చినా తట్టుకునేవాడే అయితే ఉండాలి. ఓకే. ఎవరు పడతాలు చేయడానికి కూడా ఉండదు. ఓకే. మరి చూస్తున్న రైతు సోదరులారా, మరి ఇది ఈ రోజు వీడియోలో క్లియర్ కట్గా పంట నుంచి కోసిన తర్వాత ఆకును తీసుకొచ్చి అక్కడ క్యూరింగ్ చేసి, గ్రేడింగ్ చేసి, ఎండబెట్టడము, మహిళా కార్మికులు దాన్ని సపరేట్ చేయడం, దాన్ని మళ్ళీ బాక్సులలో దాన్ని తొక్కి దాన్ని ప్యాకింగ్ చేసి తీసుకొచ్చి ఇట్లా గోడౌన్లలో పెట్టి దీన్ని తీసుకెళ్ళి మార్కెట్లో కేంద్ర ప్రభుత్వము సెంట్రల్ సంబంధించినటువంటి ఏదైతే మనకి టొబాకో బోర్డు దగ్గరికి వెళ్ళి అమ్మడం వరకు కూడా చేస్తున్నటువంటి రైతు యొక్క కృషి ఎంతో అమోఘమైనది చెప్పుకోవచ్చు. పండించిన ఒక అయితే దీన్ని తీసుకొని మార్కెట్లో చేసిన ప్రక్రియ కూడా చాలా పెద్దదిగా, శ్రమతో కూడినటువంటి పనిగా చెప్పుకోవచ్చు. చాలామంది రైతులు ఈ టొబాకో పండియాలంటే మాత్రం చాలా ఓపికతో కూడినటువంటి రైతు అయి ఉండాలి. అదేవిధంగా ఒకవేళ లాస్ మార్కెట్లో రేట్ లేనప్పుడు ఆ లాస్ను కూడా తట్టుకునే రైతు అయి ఉంటేనే ఈ పొగాకు సాగులోకి వస్తే బాగుంటుందని చెప్తున్నారు. ఇక్కడ చూస్తుంటే ఏలూరు ప్రాంతం ప్రత్యేకంగా ఈ పొగాకు సాగు చేయడానికి ఒక నిలయంగా చెప్తున్నారు. కాబట్టి మరి ఇది ఈరోజు ఈ వీడియోలో రైతు శ్రీనివాసరావు గారు చేస్తున్నటువంటి పొగాకు సాగు సమాచారం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. నిత్యం నాణ్యమైన వ్యవసాయ సమాచారం కోసం శివ అగ్రి క్లినిక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు. జై హింద్.